బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రమే 10,000 కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 9 గంటలు కూడా ఇవ్వలేదని 24 గంటలు ఇస్తున్నామని అబద్దాల్ని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ రంగంలో భారీ స్కామ్ జరిగిందని, దోచుకున్న మొత్తాన్ని తిరిగి ఇప్పిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదన్నారు. విద్యుత్ రంగంలో పెరిగిన స్కామ్ పై త్వరలో ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతామని అన్నారు. 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష. ఆయన పెట్టిను మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు. తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష, ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు, వీళ్ళకి దోషపెట్టి దోసుక తిని ఇవాళ మాతో మాట్లాడుతున్నాం. మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు. ఇది ఇవాళ చూస్తే ఓడి తినదు అధ్యక్ష. ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తా ఎటర్ పోతాం, అన్ని పోతాం. మీరు తినేదంతా కక్కిపిస్తాం. మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకుని ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో. సార్ వీళ్ళు ఏంటంటే దొంగలు అనగానే భుజాలు తడుకుంటూ సార్ వీళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది. రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు. మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు 24 గంటలు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ లేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకు వెళ్తుంది సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు. లాగ్ బుక్ పంపించాలి సార్. లాగ్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాగ్ బుక్ ఎందుకు తెప్పించు? దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పుడు ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి